సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయములో 8వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాము. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమియం కృత్స్న మవశం ప్రకృతేర్వశాత్. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: ప్రకృతి వశములో నుండి అస్వతంత్రమై ఉన్న ఈ సమస్త జీవరాశులను నా దినములోనున్న ప్రకృతి చేతనే మళ్ళీ మళ్ళీ పుట్టించుచున్నాను. వివరము: పరమాత్మ తనకు జీవరాశులకు మధ్యలో ప్రకృతిని ఉంచాడు. పరమాత్మ తనకు జీవరాశులకి మధ్యలో ప్రకృతిని ఉంచుకున్నాడు. ప్రకృతి ఆధీనములో జీవరాశులు ఉండునట్లు చేసి తన ఆధీనములో ప్రకృతిని ఉండునట్లు కూడా చేసుకున్నాడు. తనకు జీవులకు మధ్య నేరుగా సంబంధం లేకుండా కూడా చేసుకున్నాడు పరమాత్మ. జీవులన్నీ ప్రకృతి ఆధీనములో నుండుట వలన వాటికి స్వతంత్రత లేదు. గుణములు, కర్మ, మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అను ఎన్నో భాగములుగా విభజించబడి ఉన్న ప్రకృతిలో చిక్కుకున్న జీవుడు వాటి ప్రకారము పుట్టవలసిందే. కానీ తన ఇష్ట ప్రకారము పుట్టుటకు వీలు లేదు. తన పుట్టుకు కూడా తన చేతిలో లేని జీవాత్మను శ్లోకములో చెప్పినట్లు, తన పుట్టుకు కూడా తన చేతిలో లేదు అని శ్లోకములో చెప్పినట్లు, అన్ని విషయములలో అస్వతంత్రమైనవే. అన్ని విషయములలో కూడా అస్వతంత్రములైనవే. అలా స్వతంత్రము లేని జీవరాశులను పరమాత్మే తన ప్రకృతి చేత, దానిలో నుండ కర్మ భాగముల చేత రకరకాములుగా పుట్టించుచున్నాడు. జీవరాశులు పుట్టుటకు మూలకర్త పరమాత్మే అయినప్పటికీ పైకి కనిపించున్నట్లు ప్రకృతినే ఉంచాడు. ఇక్కడ జీవరాశులు పుట్టుటకు మూలకర్త పరమాత్మే అయినా కానీ పైకి కనిపించున్నట్లు ప్రకృతినే ఉంచాడు అని ఈ శ్లోకంలో ఇలా వివరించారు. అందరికీ నమస్కారం.